Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా యందు నమ్మికయించువాడు వర్ధిల్లును. సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. He who trusts in Jehovah will prosper. The book of Proverbs chapter 28 verses 25. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానము చేయుచున్నాడు. ప్రతి ఒక్కరి మానవ జీవితాలలో అనేక లోక సంబంధమైన కార్యాలు, అలాగే లోక సంబంధమైన ఆశలను కలిగి ఉంటారు. అలాగే పేరాశ, నేత్రాశ, ధనాశ, శరీరాశ ఇలాంటివి వారి జీవితాలలో కలహములను కలుగచేస్తాయి. వారికి మనశ్శాంతి వారి కుటుంబాలలో దొరకదు. వీరు దేవునికి దూరంగా ఉండి జీవించేవారు. కానీ యెహోవా యందు నమ్మిక కలిగిన వారు వర్ధిల్లును అని వాక్య భాగం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు నమ్మకం యథార్థత కలిగి జీవిస్తారో వారికి దేవుడు దీవెనలతో నింపుతాడు. ఆయన యందు నిత్యము భయము భక్తి కలిగి ఉన్నవారు ధన్యులుగా ఉంటారు. అలాగే దుష్టుల హృదయాలలో కఠినమును కలిగి వారి జీవితాలలో కీడులో పడతారు. అలాగే దుష్టులు పాపం చేసేవారు న్యాయమును గ్రహింపలేరు. దేవుడిని ఆశ్రయించిన వారు సమస్తాన్ని గ్రహిస్తారు. మన నోటితో మంచి మాటలు, అలాగే ఆయన యందు విశ్వాసం కలిగి ఆయనను స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఆయన యందు ఉన్నటువంటి కృపయు మనందరికీ దయచేస్తాడు. మన పట్ల ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మనం లోకాశాలను వదిలి దేవుని మీద ఆధారపడి ఏదైనా పనిని మొదలు పెడితే దేవుని మీద విశ్వాసంతో ఉండి ఆయనే మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ప్రార్థన విన్నపములు ఆయనకు తెలియపరచుకుందాం. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని నీ యందు ఆధారపడిన వారిని దీవించండి. లోకంలో పాపంలో పడిపోయిన వారు నిన్ను తెలుసుకొనక వాళ్ళు పాపములోనే జీవిస్తున్నారు తండ్రి. మీరు వారి పట్ల దయ చూపించండి, కనికరాన్ని దయచేయండి దేవా. వాళ్ళందరి హృదయాలను మార్చి సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదని అన్నావు కదయ్యా. ప్రభువా, ఎందరైతే కష్టపడుతున్నారో వారు నీ యందు నమ్మకము కలిగి వారి చేతి పనిని దీవించండి, అలాగే ఆశీర్వదించండి. అలాగే అట్టి నీ క్షేమాన్ని, ప్రేమను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.